లోకేష్ గారిని కేటీఆర్ గారు 3 సార్లు రహస్యంగా కలిశారట. ఇది తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక కామెంట్. ఇది ఆరోపణ, విమర్శ అని నేనైతే అనను, కానీ ఆయన చిట్ చాట్ అంటే మన వాళ్ళు మాట మంతి అంటుంటారు కదా, ఢిల్లీలోని రిపోర్టర్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఇట్లా. నేను అఫీషియల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే మీకు తప్పులాగా అనిపిస్తుంది, మరి మీరు కేటీఆర్ గారు మరి గారు అన్నట్టు లేదు, నాకే తెలియదు. లోకేష్ మాత్రం 3 సార్లు కలవచ్చా చీకట్లో, డిన్నర్ కూడా అర్ధరాత్రి తీసుకోవచ్చా అన్నట్టు. ఇది అసలు ఒక లీడర్ ఇంకో లీడర్ని కలవటం అనేది తప్పెలా అవుతుంది అనేది నాకు అర్థం కాదు. పర్టికులర్గా తెలంగాణ లీడర్ల నుంచే ఇలాంటి ఒక ఆరోపణలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో లీడర్లు ఎప్పుడు కూడా ఇలాంటి కామెంట్లు చేయలే. కేసీఆర్ని చంద్రబాబు కలిసిన ఇంకొకటి, కానీ కొన్ని పర్టికులర్ ఇష్యూస్కి సంబంధించి రహస్యంగా ఏదైనా కలిసి ఉంటే దాని మీద కామెంట్లు చేశారు. నువ్వు దీని మీద ఓపెన్గా ఎలా మాట్లాడుతున్నావు, కానీ కనపడకుండా ఈ పనులు చేస్తున్నావు అని. ఈ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి నిన్న ఇప్పుడు బీజేపీ చాలా రోజుల నుంచి మాట్లాడేది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీజేపీ వాళ్ళు సిబిఐకి అప్పచెప్పింది అని చెప్పి డీకే అరుణ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళు అడుగుతున్నప్పుడు ఎందుకు పిలక మీ చేతిలో పెట్టుకొని అటు వాళ్ళని ఆడిద్దామని అంటూ ఉంటాం కదా. అదే ఆయన కూడా చెప్పేది. అప్పట్లో నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పినటువంటి కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు, బండి సంజయ్ గారేమో మమ్మల్ని ఆరోపిస్తూ ఉంటారు, ఇలా ఎలా చేస్తారు, ఈడీ నోటీసులు ఇచ్చినటువంటి ఒక కేసులు ఉన్నాయి కేసీఆర్ కుటుంబం మీద, కొంతమంది మీద, అందరి మీద కాదు. ఆ కేసుల్లో ఈడీలు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయదు, మేమేదో వాళ్ళని కాపాడుతున్నట్టు మా మీద ఎందుకు నిందలేస్తారు అని సర్కాస్టిక్గా అందరినీ ఎవరిని వదిలిపెట్టకుండా బాంబులు వేశారు. అఫ్కోర్స్ అది మాటల రూపంలో వీడియోల రూపంలో ఉండవు, ఎందుకంటే చిట్ చాట్ అంటే అదే, మీరు కెమెరాలు ఆఫ్ చేసినప్పుడు మనం పిచ్చాపాటికి మాట్లాడుకునేది. తద్వారా ఏం చేశారంటే లీడర్లందరూ మాట్లాడుకోవటం సహజమే అని చెప్పే ప్రయత్నం ఒకటి. నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రులు హోదాలో కలిసినప్పుడు మీరు ఎందుకు విమర్శిస్తారు అని ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు కదా, అలాంటిది తీసుకురావడం ఒకటి చేశారు ఆయన. అసలు ఒక లీడర్ ఇంకో లీడర్ని కలిసి తప్పేంటి, కానీ ఈయన మాట్లాడింది ఏంటి, అప్పుడు రోజా పెట్టిన చేపల పులుసు ఏమంత చీప్గా ఎట్లా మాట్లాడతారు, ఫలానా ఫుడ్ పెడితే ఆ ఫుడ్ అంటే ఫుడ్ని చీప్గా చూస్తున్నారా, ఆమె పెట్టడాన్ని చీప్గా చూస్తున్నారా, ఏం మాట్లాడతారు మరి మీరు? భేటీ అయినప్పుడు ఇలా ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ లేని రాయితీలు వచ్చారు అని కామెంట్ చేయాలి కదా. నువ్వు ఎలా చెప్తావు మా ముఖ్యమంత్రి మాట్లాడింది ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అంటే భాష ఎవరైనా ఇప్పుడు వీధి స్థాయి వాడు మాట్లాడినా సీఎం స్థాయి వాడిని మాట్లాడినా కూడా రెండు ఒకటే ఎలా అవుతాయి, కావు కదా. మన హుందాతనం మనమే చెడగొట్టుకుంటూ అవతలవాడు ఏదో రాయేసాడు, వాడికి సంబంధం లేని రాజకీయాలు మాట్లాడాడు అని గుండెలు బాదుకునే వాళ్ళకి ఇచ్చే సలహా అదనమాట. ఆయన రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు ఇరుకును పెట్టినట్టు, అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం మేమే పనిచేస్తున్నాం అనే బీఆర్ఎస్ కానీ, అసలు ఈ 2 పార్టీలు వేస్ట్ అని చెప్పే బీజేపీ కానీ, మేమే ఈ కాపాడాము మనకచర్ల ఏదో అసలు పేపర్ల మీద లేని ప్రాజెక్టు గురించి ఏదో ఒకళ్ళు ఆపాము, ఇంకొకళ్ళు మేము ముందు పోరాడామని చెప్పుకోవటమే హాస్యాస్పదం రాజకీయంగా. అలాంటిది పోయి ఇలా అంటే మాస్ జనానికి ఏం పట్టవు, జస్ట్ చంద్రబాబుతో కలుస్తాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ద్రోహి కదా చంద్రబాబు అని కలరింగ్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళ అమ్మాయిలు పడిపోతారు. కాబట్టి ఈయన కూడా కామెంట్ చేశాడు అనుకోవాలి. ఇప్పుడు దీని మీద ఆయన మాట్లాడతాడు, కేటీఆర్ గారు ఎక్కడో చోట మాట్లాడతాడు, అవును కలిసాను తప్పేంటి, ఆ సందర్భంలో కలిసాము భోజనం చేశాము అని చెప్తారు. అంటే ఇది కౌంటర్ అటాక్ అన్నమాట, మాటల పరంగా కౌంటర్ అటాక్. నేను ముఖ్యమంత్రి హోదాలోనే కొన్ని విషయాల మీద కలిసినప్పుడు ఢిల్లీలో అందరూ చూస్తుండగా మీరు కనపడకుండా కలిసిన మాట వాటేంటి అంటారు. ఇప్పుడు ప్రైవేట్ ఫంక్షన్లో ఎక్కడో కలుస్తారు, భోజనాలు చేస్తారు, కావాలంటే అసలు ఈ లీడర్లు కలవకూడదని రూల్ ఎక్కడుంది? రూల్ ఏం లేదు కదా. ఒకవేళ రూల్ ఉంది వీళ్ళతో కలవకూడదు అనుకునే చిత్త చాంచల్యం కలిగినటువంటి భ్రమజీవులకి చెప్పేది ఒకటే, మీ అంత పప్పు శుద్ధలు ఇంకొకరు లేరు అని. రాజకీయాల్లో పొలిటికల్ లీడర్లు బయట కనపడుతున్న మాటలతో అవుతాయని కొట్టుకోరు, సన్నిహితంగానే ఉంటుంది. కొట్టుకునేది గుండెలు బాదుకునేది ఎటొచ్చి పిచ్చి కార్యకర్తలు, కింద స్థాయి చోటా మోటాగాడు. వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం పార్టీల పరంగా విమర్శించుకోవచ్చు, కానీ ఈ అటాకింగ్లు నిజంగానే ఉంటాయని భ్రమపడటమే. ఇప్పుడు
ఇది ఒక సైకలాజికల్ గేమ్ అనమాట. నేను ఆయన్ని కలిస్తే తెలంగాణ ద్రోహం అయితే మరి మీరు సీక్రెట్గా కలవటాన్ని ఏమంటారు అని సంధించటం అనేది ఒక రాజకీయపరమైన ఎత్తుగడ. అలా అయితే ఒకటి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఇష్యూస్ని వదిలిపెట్టేసేసి వీటి మీద కొట్టుకోవటం స్టార్ట్ చేసి వాటిల్నే మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే అదే కదా పొలిటీషియన్స్ కావాల్సింది. బై.